అప్డేట్స్ చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక ముందడుగు పడింది. ఈ కేసు విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నిన్న రెండవ అనుబంధ అభియోగ పత్రాన్ని విజయవాడలోని ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఈ తాజా పిటిషన్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పేరున్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్రపై తీవ్ర ఆరోపణలు నమోదు చేశారు. అతనితో పాటు అతని మిత్రుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు, ప్రధాన అనుచరుడు ఎం బాలాజీ కుమార్ యాదవ్, వ్యక్తిగత సహాయకుడు ఈ నవీన్ కృష్ణ పాత్రలపై కూడా పూర్తి స్థాయిలో వివరాలు పొందుపరిచినట్లు సమాచారం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక ముందడుగు పడింది. ఈ కేసు విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నిన్న రెండవ అనుబంధ అభియోగ పత్రాన్ని విజయవాడలోని ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఈ తాజా ఛార్జ్షీట్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పేరున్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్రపై తీవ్ర ఆరోపణలు నమోదు చేశారు. అతనితో పాటు అతని మిత్రుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు, ప్రధాన అనుచరుడు ఎం బాలాజీ కుమార్ యాదవ్, వ్యక్తిగత సహాయకుడు ఈ నవీన్ కృష్ణ పాత్రలపై కూడా పూర్తి స్థాయిలో వివరాలు పొందుపరిచినట్లు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, అసలు అప్డేట్స్ ఏంటి? ఒకవేళ జగన్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? విజయ, థ్యాంక్ యూ విజయ. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే మద్యం కుంభకోణంలో కొల్లగొట్ట ముడుపులు కొంత మొత్తాన్ని వైకాపా ముఠ గత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు వెచ్చించిందనే అంశాన్ని సిట్ ఇప్పటికే తన నివేదికలో పొందుపరిచింది. దీంట్లో ప్రధాన నిందితుడైనటువంటి వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 ఇతను గతంలో ఎమ్మెల్యే గాను అదేవిధంగా తుడా చైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు. ఆయన వ్యక్తిగత సహాయకుడు నవీన్ కృష్ణతో పాటు అతని ప్రధాన అనుచరుడు ఎవరైతే ఉన్నారో బాలాజీ కుమార్ యాదవ్, వీళ్ళు పలు ప్రాంతాల నుంచి తాడేపల్లి అదేవిధంగా హైదరాబాద్ లో పలు డెన్నుల నుంచి కూడా నగదును జిల్లాలకు పంపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే ఎలక్షన్స్ టైం ఉందో ఆ ఎలక్షన్స్ టైంలో దగ్గరగా 200 నుంచి 250 కోట్ల మేర పంపిణీ చేసినట్లుగా కూడా సిట్ నిర్ధారించింది. మద్యం కుంభకోణంలో ప్రధాన కుట్రదారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరని చెప్పి వైకాపా మద్యం ముఠాకు ఆయన రాజకీయ రక్షకుడిగా కూడా వ్యవహరించాడని చెప్పి కూడా సిట్ ఇప్పటికే తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ఈ కేసులో సిట్ సోమవారం సాయంత్రం 69 పేజీలతో రెండో అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38, ఆయన స్నేహితుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు A34, అనుచరుడు బాలాజీ కుమార్ యాదవ్ A35, అదేవిధంగా వ్యక్తిగత సహాయకుడు ఈ నవీన్ కృష్ణలు A36 ప్రమేయానికి సంబంధించి పాత్రకు సంబంధించి కూడా అభియోగాలు మోపడం జరిగింది. దీంతో పాటు కాల్ డేటా రికార్డులు, ఫోరెన్సిక్ నివేదికలతో సహా పలు కీలక ఆధారాలను కూడా ఇప్పటికే సిట్ కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇదే కాకుండా 12 డొల్ల కంపెనీలు పెట్టేసి 2019లో వైకాపా అధికారం చేపట్టిన తర్వాత వీళ్ళు డొల్ల కంపెనీల ద్వారా కూడా ఈ నగదును ఏదైతే మద్యం కుంభకోణంలో వచ్చిందో ఆ నగదునంతా కూడా డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించేసి భూముల మీద అదేవిధంగా బంగారాల కొనుగోలు మీద కూడా వెచ్చించినట్లుగా కూడా సిట్ ఇప్పటికే ఆధారాలను సేకరించడం జరిగింది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా ఖాతాలో 2022 అక్టోబర్ వరకు భారీగా డబ్బులు జమ అయినట్లుగా కూడా సిట్ తన నివేదికలో ఇప్పటికే పొందపరచడం జరిగింది. మద్య ముడుపుల సొమ్ముతో టాంజానియా ఇనప ఖనిజ కారాగారంలో పెట్టుబడి పెట్టేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నించారని, దీనికోసం మోహిత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కలిసి పలుమార్లు టాంజానియా, జుంబాంబేలకు కూడా వెళ్లినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. దీంతో పాటు వీటిలన్నిటికీ కూడా ఒక బాస్ ప్రధానంగా ఉన్నారని చెప్పి ఆ బాస్ ప్రమేయంతో ఇదంతా కూడా జరిగిందని చెప్పి సిట్ చెప్తా ఉంది. ఆ బాస్ ఎవరనేది అందరికీ తెలిసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బాస్ పేరును అయితే బయటకు రానియకుండా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ బడా డాన్ నుంచే ఈ మొత్తం కూడా ముడుపుల వ్యవహారం ముందుకు వెళ్ళిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఇతరుల పేర్లతో కూడా సిమ్ కార్డులు తీసుకొని పెద్ద ఎత్తున దందా నిర్వహించినట్లుగా కూడా సిట్ తన నివేదికలో పొందుపరచడం జరిగింది. మద్యం కుంభకోణం అమల్లో కీలక పాత్రధారులైన రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్ రెడ్డి, బునేటి చాణిక్య, అట్లానే బొల్లార శివకుమార్ తమ నేరం బయటపడకుండా ఉండేందుకు కూడా ఇతరుల పేరులతోటి సిమ్ కార్డులు తీసుకొని కూడా పెద్ద క్రైమ్ చేశారంటూ కూడా సిట్ ఆరోపించడం జరిగింది. రామ్ అని చెప్పి మొత్తం కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైకాపా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన పాత్రపై కూడా ఇప్పటికే సిట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. చెవిరెడ్డి మనుషులతో తరచూ సంప్రదించారని చెప్పి 2024 మార్చి 11 ఉదయం 7:09 నుంచి 7:12 మధ్య బాలాజీ యాదవ్ కు ప్రతాప్ కుమార్ రెడ్డి 3 సార్లు ఫోన్ చేసి మద్యం ముడుపుల సొమ్మును బాలాజీ రెడ్డి, నవీన్ ప్రతాప్ రెడ్డి, అదేవిధంగా జగన్ ఓఎస్సీ కృష్ణమోహన్ రెడ్డికి కూడా
మిగతా నిందితులతోటి సంప్రదింపులు జరిపారని చెప్పి కూడా ప్రతాప్ రెడ్డి పైన ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో సిట్ పూర్తి స్థాయిలో దాని మీద కూడా దర్యాప్తు చేస్తా ఉంది. ఇదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ప్రధాన నాయకుడు వైసీపీలో కీలక నేత, జగన్ సీఎం గా ఉన్నప్పటికీ కూడా షాడో సీఎం గా వ్యవహరించి అంతా కూడా తనే అయి తన భుజస్కంధాలు మోసినటువంటి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో అతని కుమారుడు కూడా ఈ డొల్ల కంపెనీలో ఒక కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నట్లుగా కూడా సిట్ ఇప్పటికే తన నివేదికలో పొందుపరిచింది. ఏదైనా కానీ మొత్తం ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా జగన్ పక్కన ఉన్నటువంటి అనుచర యంత్రాంగం ఎవరైతే ఉన్నారో ఆ అనుచర యంత్రాంగం దీంట్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా సిట్ తన రెండో ఛార్జ్ షీట్ లో ఇప్పటికే వివరించడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ ఛార్జ్ షీట్ దాఖలతోటి ఒక్కసారిగా వైకాపాలో ప్రకంపనలు పుట్టాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బెంగళూరు నుంచి కూడా తాడేపల్లికి వచ్చేసి దీని మీద కూడా చర్చించినట్లుగా కూడా సమాచారం అంతా ఉంది. ఆయన నాయకులతోటి, కార్యకర్తలతోటి, అదేవిధంగా అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతోటి కూడా సమావేశం అవుతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగకిషోర్.